కదా, మరి రేపు ఇంకొకరి సొంతం కదా. పరివర్తనం చెందడం అనేది లోకం ఒక్క పక్కదా. కావున జరిగేది జరగకుండా మాను. అనవసరంగా ఆందోళన పడకు. ఆందోళన అనారోగ్యానికి మూలం. ప్రయత్న లోకం ఏం లేకుండా ప్రయత్నించు. ఫలితం ఏదైనా దైవ ప్రసాదం స్వీకరించు. కాలం విలువైనది. రేపు అనుదానికి రూపు లేదు. మంచి పనులు వాయిదా వేకు. అసూయను రూపు బాపు. అహంకారాన్ని అణగదొక్కు. హింస వదిలే అహింసను పాటించు. కోపాన్ని తరిచేసుకో. ఆవేశంతో ఆలోచించుకో. ఉపకారం చేసుకోయిన అపకారం తలపెట్టకు. మట్టిని శుద్ధం చేసేది మతం. మానవతలో లేని మతం మతం కాదు. దేవుణ్ణి పూజించు. ప్రాణకోటికి సత్కరించు. అప్పుడు భగవంతుడు ఆశీర్వాదంతో శాంతి నీ వెంట ఇంట చెంత ఉంటుంది. ఓం శాంతి శాంతి శాంతి.